నాకు తెలిసిన ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేయడానికి ఇలా వీడియో షేర్ చేస్తున్నానండి. చాలా మందిలో ప్రెగ్నెన్సీ సింటమ్స్ ఏమీ లేకుండా ఫస్ట్ ట్రైమిస్టర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. దీని గురించి ఎవరైనా విన్నారా? దాని గురించే ఈరోజు మీతో చెప్తాం అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ఫినిట్ పెటల్స్. క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ అంటే మనం ప్రెగ్నెంట్ అయిన విషయం మనకు కూడా తెలియకపోవటం. అంటే నార్మల్ ప్రెగ్నెన్సీలో ఉండే సింటమ్స్ అనేవి ఏమీ ఉండవు. లైక్ మార్నింగ్ సిక్నెస్ కానీ, వామిటింగ్ సెన్సేషన్ కానీ, టయర్డ్ ఫీలింగ్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. సో ఈ సింటమ్స్ ఏమీ లేకపోవటాన్ని క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇది తొందరగా తెలుసుకొని డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ప్రాబ్లం ఏముండదు, బట్ తెలియకుండానే చాలా ప్రాబ్లమ్స్ అనేవి కారణమవుతుందండి. సో ఈ క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ ఎక్కువగా ఎవరికి వస్తుంది అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఎవరికైతే ఒక 2 to 3 months వరకు పీరియడ్ రాకుండా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు వస్తుంది. అండ్ బాడీలో ఎక్కువ లో ఫ్యాట్ కంటెంట్ ఉండి అండ్ స్ట్రెస్ ఫీలింగ్, బర్త్ కంట్రోల్ పిల్స్ ఎవరైతే ఎక్కువ తీసుకుంటారో వీళ్ళందరిలో క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి గ్యాప్ అనేది చాలా తక్కువ ఉన్నప్పుడు కూడా క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. సో వీటి వల్ల మనకి ఏం ప్రాబ్లం ఉంటుంది అని అంటే ఫీటల్ డెవలప్మెంట్ అనేది చాలా ల్యాగ్ అయిపోతుంది. అండ్ మనకు తెలియకుండానే మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి మనకి ప్రెగ్నెంట్ అనే విషయం మనకే తెలియకపోవటం వల్ల మనం చాలా అజాగ్రత్తగా ఉంటాం. ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన ఫుడ్ తీసుకోము, కేర్ఫుల్గా ఉండము, ఎన్నో జర్నీస్ చేస్తూ ఉంటాము, రెస్ట్ తీసుకోము. సో వీటి వల్ల ఏమవుతుందంటే ఫీటల్ డెవలప్మెంట్కి చాలా ప్రాబ్లం అవుతుంది అండ్ ఇట్ లీడ్స్ టు మిస్క్యారేజ్ ఆల్సో. సో ఇంత ఇంపాక్ట్ ఉంటుంది కనుక క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఈ క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ ఉంది అని మనం తెలుసుకొని డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అని అనుకుంటే కొన్ని మినిమం సిమ్టమ్స్ ఉంటాయండి. ఒకటి మిస్ పీరియడ్స్, మనకి పీరియడ్స్ రాకపోయినా కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా, అలాగే పెల్విక్ అబ్డామినల్ రీజియన్లో పెయిన్ ఉన్నా, పొత్తి కడుపు ఎక్కువ నొప్పి వస్తున్నా సరే మనం ఇలాంటి సిమ్టమ్స్ ఏది ఉన్నా సరే గైనకాలజిస్ట్ని కలవండి. ఇన్ కేస్ అది క్రిప్టిక్ ప్రెగ్నెన్సీ అయితే కనుక స్టార్టింగ్లోనే వాళ్ళు డీల్ చేస్తారు. వేరే ఏదన్నా అయితే దానికి సంబంధించిన కన్సల్టేషన్ అనేది మీకు వాళ్ళు ఇస్తారు. బట్ మనం డిలే చేసి మనం ఇంపాక్ట్ అనేది తెచ్చుకోకూడదు. సో వై ఐఎమ్ సేయింగ్ అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ ఉరుకులు పరుగుల జీవితంలో చాలా హడావుడిగా ఉంటున్నాం మనము. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ గూగుల్లో ఉన్నా ఎక్కడున్నా సరే రెగ్యులర్గా మనకు తెలిసిన వాళ్ళల్లో ఎవరికైనా జరిగితే ఎక్కువ ఇంపాక్ట్ అనేది మనకు ఉంటుంది. సో నా ఫ్రెండ్స్ లైఫ్లో చూశాను, నేను తను ఫేస్ చేసింది చూశాను. అలా ఎవ్వరూ ఫేస్ చేయకూడదన్న ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ ఇంపార్టెంట్ మెసేజ్ని ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నాను. సో బీ అవేర్, చాలా అవేర్నెస్గా ఉండండి ఇలాంటి వాటి మీద. అప్పుడు మన లాస్ని మనమే కంట్రోల్ చేసుకోగలము. సో ఐ హోప్ మీరందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఒక్కరికైనా ఈ మెసేజ్ని షేర్ చేయండి, ఒక్కరికైనా యూస్ఫుల్ ఉంటుంది. The person who really needs this message, they'll definitely understand. Thank you so much for watching, and this is Priyanka. See you in one more video. Signing off.